కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో మంత్రి నారాయణ పర్యటించారు. కొత్తగా నిర్మిస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ ను మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, అదనంగా మరో 6 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం చెత్త పన్నేసి చెత్తను కూడా తొలగించకుండా కుప్పలుగా చెత్త వదిలేసిపోతాయి. సో 85 లక్షలు పూర్తయిన తర్వాత మళ్ళీ అధికారులని గ్రౌండ్ కింద ఉండేది ఎస్టిమేట్ చేయమని. ఎందుకంటే కొన్ని దగ్గర 4 మీటర్లు ఉంది, 5 మీటర్లు ఉంది, 7 మీటర్లు ఉంది, 3 మీటర్లు, అదంతా ఎస్టిమేట్ చేస్తే ఇప్పటికి మొత్తం 153 లక్షల టన్నులు వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. బహుశా జూన్ ఎండింగ్కి ఆల్మోస్ట్ 100 మున్సిపాలిటీస్లో పూర్తిగా తొలగించేశారు. మిగతా మున్సిపాలిటీస్లో కూడా జూన్ ఎండింగ్ పూర్తి అయ్యేటట్టుగా ప్రణాళిక రచించి ఎంతో వేగంగా జరుగుతుంది. అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఒక్కటే, ఇవన్నీ చేయటం వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజల ఆరోగ్యం బాగుపడితే ప్రతి ఒక్కరు మానసికంగా శారీరక కష్టపడగలరు. మానసికంగా శారీరక కష్టపడితే వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. వాళ్ళ ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే సంక్షేమ అభివృద్ధి రెండు చేయొచ్చు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ నాయకుడు. వారు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం ఈరోజు